ఎలా అని నేను మీ బెజవాడబుల్లెమ్మ శ్రీ వజ్రఘోషం శ్రీ వారాహి దైవ్యే నమః. వారాహి మాత విగ్రహ ప్రతిష్ఠ ఉందని ఇంతకుముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పున్నానండి. సో ఈరోజు అమావాస్య గడియలు దాటిపోయి ఇల్లంతా శుద్ధి చేసుకొని పాలు పొంగల్ చేసి ఇంట్లో దీపం పెట్టేసుకొని అమ్మవారి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం అనుకున్నాం. ఈలోపే లాస్ట్ వీడియోస్ చూసి కొంతమంది రిలేటివ్స్ కాల్ చేశారు, అక్క మేము రావచ్చా, స్వప్న మేము రావచ్చా, ఇట్లా అనమాట. సో ఎవరైనా రావచ్చు అనగానే నాతో పాటు ఇంకొంతమంది ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మొత్తానికైతే అమ్మవారి గుడికి అయితే మేము బయలుదేరిపోయామండి. అందరం కలిసి దారి పొడుగుతా వర్షం పడుతూనే ఉంది. అమ్మవారి చల్లని చూపు మనందరి మీదకి వచ్చేసింది అనిపించింది. జై భవానీ మన దుర్గామాత. ఆయన గుడికి వెళ్ళంగానే అసలు ఆ వేపాకులతో ఆ అమ్మవారి అలంకరణలు ఉన్నాయండి. అమ్మో వారాహి మాత అలంకారం అయితే ఇంకా అసలు అక్కడికే గూస్ బంప్స్ వచ్చేసినాయి. మేము వెళ్ళేసరికి వర్షం వల్ల కొంచెం లేట్ అయింది. సో జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. మేము అక్కడే ఉన్నాము, వస్తారేమో అంతా తిరిగి ఈలోపు మమ్మల్ని ఎదురెళ్ళమన్నారు. చెప్పానుగా వారాహి మాత. సో మేము సంబరానికి అయితే ఎదురెళ్ళాము. మేము వెళ్ళేసరికి అమ్మకి ఒంటి మీద వచ్చారు. ఇక్కడ హిజ్రాలు ట్రాన్స్జెండర్స్ అని నేను చెప్పలేనండి, వాళ్ళని మాత అమ్మ అనే పిలుస్తాను. అమ్మకైతే డాన్స్ వేస్తున్నారు. మమ్మల్ని చూడంగానే నాకు కలిసం, అమ్మవారి కలిసం నెత్తి మీదను మా ఇంటి ఆయనకు వచ్చేసి వారాహి మాతనైతే పెట్టారు. మా చేతుల మీదుగా అమ్మవారి ఊరేగింపు. ఎప్పుడైతే మనకి కలిసి వచ్చిన అమ్మవారి అలంకరణ చూస్తేనే గూస్ వచ్చేసినాయి. ఇంకా కలిసి వచ్చిన దగ్గర నుంచి నాకైతే ఊపేస్తూనే ఉందన్నమాట. అసలు నేను కొన్ని అన్ని వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ వీడియోలోనే చూడండి. ప్రతిష్టలానే మీకు చూపించేస్తున్నాను. మేమైతే మా నెత్తి మీద పెట్టిన తర్వాత స్టార్ట్ అవుతున్నాం. దారి పడుగుతా పసుపు నీళ్ళు, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, దిష్టి నిమ్మకాయలు. అబ్బా, ఇలాంటి అదృష్టం నాకు ఈ జన్మలో ఉంటుందని నేనైతే అనుకోలేదు. మా శోభన్ సార్ వల్ల ఇదంతా మా దంపతులకి, మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అదృష్టాన్ని శోభన్ సార్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ శోభన్ సార్. మళ్ళీ థ్యాంక్స్ అనేది చాలా చిన్నవాడండి, అయినా సరే మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అందరూ దిష్టిలో తీశారండి. అండ్ నాకు అంతా ఒక రకమైన వైపు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి మీకు చెప్పేటప్పుడు కూడా. అండ్ ఇక్కడి నుంచి అయితే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మీరే చూడండి అండ్ ఎలా జరిగింది ఏంటి అనేది. శ్రీ వజ్రఘోషం శ్రీ వారాహి దైవ్యే నమః. పూనకాలు వచ్చేసినాయి. మనకు కూడా పసుపు నీళ్ళు జల్లి లోపలికి వెళ్ళంగానే వాళ్ళు పుట్టింటి వాళ్ళు అమ్మవారిని మనకి ఇచ్చారు. ఉయ్యాల మళ్ళీ ఊపారు. ఊపిన తర్వాత అమ్మవారిని పట్టుకొని 3 ప్రదక్షిణాలు చేసి మా దంపతులు ఇద్దరు అమ్మవారిని ప్రతిష్ఠించాము. ఆ తర్వాత వినాయకుడిని తీసుకొచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి ఇష్టమైన కొబ్బరి చిప్పలో నూనె ఎర్ర ఒత్తులతో దీపం వెలిగించాం. మనం ఇచ్చిన సారెతో అమ్మవారికి పసుపు కుంకుమ చీర ఫస్ట్ దీపం, తొలి దీపం నేనే, తొలి నైవేద్యం నాదే. అబ్బా, ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయండి. ఇంత అదృష్టం నాకు.
ప్రతిష్ట కార్యక్రమం అయ్యే వరకు మాతలకి ఒంటి మీదకి అమ్మవారు వస్తూనే ఉన్నారండి. అండ్ ఇప్పుడైతే హారతి ఇస్తున్నారు వారాహి మాతకి. మా చేతులుగా తొలి రోజు అమ్మవారి వారాహి గుప్త నవరాత్రుల్లో వారాహి విగ్రహం ప్రతిష్ట మా చేతుల మీద జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. భవనక్క, మధు వాళ్ళు, మా మేనమామ అందరూ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను. జై వారాహి మాత.